నమస్తే, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకుముందు ఒక వీడియోలో నేను చాక్లెట్ పొడితో బిస్కెట్ కేక్ చేశాను కదా, క్రీమ్ వేసి. ఇప్పుడు వచ్చే సాల్ట్ బిస్కెట్. ఈ సాల్ట్ అనే టేస్ట్ కూడా తెలియకుండా ఉంటుంది అన్నమాట, అంత స్వీట్గా ఉంటుంది ఇది. దీన్ని అరబీలో హెలో కెష్కెష్ అంటారు. ఎందుకు కెష్కెష్ అంటారో నేను చెప్తాను. ఇప్పుడైతే చూడండి, నేను పాల పొడి వేసి పాలైతే రెడీ చేసుకుంటున్నాను. తర్వాత ఈ క్రీమ్ ప్యాకెట్లన్నీ 4 వేసేసుకొని డ్రీమ్ విప్ పొడి వేసుకొని, ఇంకా క్రీమ్ కెరమెల్, ఈ గ్రీన్ ప్యాకెట్ అయితే క్రీమ్ కెరమెల్ అన్నమాట. ఈ డబ్బాలోది మిల్క్ నిస్లా అంటారు, ఇది కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఈ కెరమెల్ ప్యాకెట్ వచ్చేసి నేను టూ ప్యాకెట్స్ వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని క్రీమ్ అయితే తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ క్రీమ్ ఒట్టి దీన్ని సేమ్ మనకు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్ద కష్టపడకుండా. చాలా కోయటలు కూడా బాగా ఇష్టపడతారన్నమాట. చూడండి, ఈ విధంగా ఈ బిస్కెట్లని రెండు తీసుకొని పాలలో ముంచి ఈ విధంగా స్టెప్ బై లైన్గా పెట్టుకోవాలి, ఒక స్టెప్పు. ఇవి పెట్టుకున్న తర్వాత ఈ క్రీమ్ అయితే ఈ విధంగా వేసుకొని బాగా మనం అంతా లెవెల్ చేసుకోవాలన్నమాట. చేసుకొని అట్లా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ రావాలి. ఈ కెష్కెష్ అని ఎందుకంటానంటే, దీని పేరు, దీనికి లాస్ట్లో షేమియా వేయాల్సి వస్తుంది. షేమియా సన్న సామియాలు అయ్యే షేమియా పాకిస్తానీ అంటారు, అవి అయితే వేస్తారు. అందుకని దీన్ని హెలో కెష్కెష్ అంటారు అనమాట. అవి నవ్వుతామంటే కరకర అంటుంటాయి కాబట్టి. లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది, వేసేసి అంతా బాగా లెవెల్ చేసేసి, అది ఇవే నేను చూపించినట్టు షేమియా పాకిస్తానీ అంటారు. ఇవి ముందుగానే కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటాయి, ఇంకొంచెం వేయించుకోవాలన్నమాట. మనము వేయించుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే కేక్ పైన అన్ని పల్సగా ఇట్లా చల్లుకుంటూ రావాలి, పొలంలో నార్లు వేసినట్టు. ఈ విధంగా చల్లుకొని దానిపైన మనకి కెరమెల్లో ఒక హనీ టైప్లో వస్తుంది ఒక ప్యాకెటు. దాన్ని కొంచెం మైక్రోలో పెట్టి ఏడబెట్టినామంటే వేడి అవుతుంది అన్నమాట. అప్పుడు మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దీన్ని ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. ఇదంతా పూర్తి అయిపోయింది. దీనికి నైలాన్ చుట్టేసేసి అది కవరింగ్ చేసేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మళ్ళీ కొంచెం కింద డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కింద ఫ్రిడ్జ్లో తర్వాత పెట్టేసుకొని బాగా కూల్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసినామంటే సేమ్ కేక్ టైపే వస్తుంది. ఈవినింగ్ కోయటోళ్ళు లేదా ఎక్కడికైనా ఎత్తుకోమేదానికి పార్టీ వేరే ఏదైనా కానీ చాలా సింపుల్గా ఈజీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎలా బాగుందో, సబ్స్క్రైబ్ చేసుకోవడం సూపర్.